ఫ్రెండ్స్, నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు కనుక చూస్తే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడిచింది. ఏదేంటంటే ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఎవరైతే చేస్తుంటారో వీళ్ళందరిలో చాలామంది బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు నుండి మోనాల్ అవుట్ అయిపోయింది, మోనాల్ని ఎలిమినేట్ చేసేసారు, తమకు తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి వాళ్ళు నడిపించారు ఒక ట్రెండ్ని. కానీ రాత్రి 11 గంటల తర్వాత సడన్గా ఆ ట్రెండ్ మార్చేసి అబ్బే అవినాష్ ఎలిమినేట్ అయిపోయినట్టు వార్తలు వస్తున్నాయి, అవినాష్నే పంపించారు, మోనాల్ కాదు, మా గెస్ట్ తప్పైందని చెప్పి కొంతమంది చెప్పారు. కొంతమంది అయితే మరీ ఒక అడుగు ముందుకు వేసి అవినాష్ మొన్న స్టోర్ రూమ్లో బిగ్ బాస్ని తిట్టాడు, ఈ టాస్క్ బాగాలేదని చెప్పి అందుకోసం ఎలిమినేట్ చేస్తారు అని చెప్పి కొంతమంది చెప్పారు. ఇంకొకరైతే కనుక ఏకంగా వీళ్ళు చేసిన రివ్యూ చూసేసి బిగ్ బాస్కి భయం వేసేసంట, అబ్బాయి దీని మీద ఇంట్రెస్ట్ పోతుందని చెప్పి మోనాల్ని పక్కన పెట్టి అవినాష్ని బయటకు పంపించేస్తున్నారని చెప్పి కొత్త రివ్యూ. ఏంటి చెత్త అంతాను బిగ్ బాస్ మీద రివ్యూలు చేయాలి, ఎందుకంటే దాంట్లో జనానికి ఆ కామన్ మ్యాన్కి అర్థం కాని ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కనుక ఎమోషనల్ పరంగా ఎందుకు ఎవరు ఎలాంటి టాస్క్ ఆడుతున్నారు, కొంతమంది ఎందుకు ఆడట్లేదు, అలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు టాస్కుల్లో కానీ ఇతర ఇష్యూల్లో కానీ అనేది అన్ని రోజులు కంటిన్యూగా చూడని ప్రేక్షకులు లేదా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చెప్పడానికి ఈ రివ్యూవర్స్ అవసరం చాలా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఈ ట్రెండ్ ఎలాగైపోయిందంటే అసలు మొత్తం షో అవ్వకముందే ప్రోమోని బట్టి రివ్యూ చేసేయడం, లేకపోతే అసలు టెలికాస్ట్ కాకముందే ఇదిగో మా రివ్యూ అని చెప్పడం, టెలికాస్ట్ అవ్వకముందే చెప్పేదాన్ని రివ్యూ అనరు. రివ్యూ అంటే షో అయిపోయిన తర్వాత లేకపోతే ఏదైనా పుస్తకం గురించి చెప్పాలంటే పుస్తకం చదివేసిన తర్వాత ఇచ్చేదాన్ని రివ్యూ అంటారు. అవ్వకముందే ఇలా జరుగుతుంది అని చెప్పేదాన్ని జోస్యం అంటారు. ఇంకా చెప్పాలంటే చిలక జోస్యాలు అంటారు తప్ప దాన్ని రివ్యూ అనరు, దానికి రివ్యూవర్స్ అని పేరు పెట్టుకుంటారు అంతే. కానీ ఎందుకు వెళ్ళి ఇలా చేస్తున్నారు? ఈ ట్రెండ్ ఎందుకు ఎక్కువ అయిందంటే వ్యూస్ కోసం. యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్లు పెరగాలి, ఇదే అంశం అందరికీ ఉంటుంది. అందరికీ ఎందుకు నాకు కూడా ఉంటుంది, నా ఛానల్కి వ్యూస్ పెరగాలి, ఎక్కువ సబ్స్క్రైబర్లు రావాలని. కానీ దానికోసం ఏది పడితే అది మాట్లాడితే ఎలాగా? ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ ఏంటంటే చివరికి వచ్చేసింది సీజన్ తొందరలో అయిపోతుంది కాబట్టి జరిగిన దాని మీద రివ్యూ ఇవ్వడం కంటే కూడా జరగకముందు నుంచే జనాల్లో ఇంట్రెస్ట్ పెంచేయాలి. అలా పెంచితే కనుక వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు మన ఛానల్స్ని, కాబట్టి మనకి వ్యూస్ పెరుగుతాయి, మనకి సబ్స్క్రైబర్లు పెరుగుతారని చెప్పి ఇష్టం వచ్చిన చెత్తంతో వాగుతున్నారు. రోజుకి 3-4 వీడియోలు పెట్టేసి దాని మీద ఏంటి ఇంకా ఎపిసోడ్ అవ్వకముందే దాని మీద రివ్యూ పేరుతో పెట్టేసి మన మైండ్ పాడు చేస్తున్నారు. ఇంకొక విషయం, ఇది నిజానికి ఈ మాయరోగం మొదలైంది ఇప్పుడు కాదు. సీజన్ 2లో మీకు గుర్తుందో లేదో కౌశల్కి సంబంధించిన ఎపిసోడ్ జరుగుతున్న సమయంలో ఒక పెద్ద ఆయన దీన్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మొదట్లో బాగానే ఇచ్చాడు కానీ రివ్యూ, తర్వాత ఒకసారిగా కౌశల్ ఆర్మీ అంటూ అప్పట్లో జరిగిన హడావుడి కూడా మనకు తెలుసు కాబట్టి వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం ఈయన కూడా వాళ్ళలో ఒకటిగా మారిపోయి ఇదిగో ఈ వారం కౌశల్ని పలానా హౌస్మేట్ టార్గెట్ చేశాడు కాబట్టి మా గెట్ రెడీ ఫ్రెండ్స్ అంటూ మాట్లాడడం, రివ్యూవర్గా నిష్పక్షపాతంగా తను ఇవ్వాల్సిన రివ్యూని పక్కన పెట్టేసి తను ఒక సైడ్ తీసుకుని వీళ్ళని రెచ్చగొట్టడం, తద్వారా తన వ్యూస్ రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అది సీజన్ 4కి వచ్చేసరికి చాలా ఎక్కువగా మారింది. ఇప్పటికే దాదాపు నాకు తెలిసి 10 మంది వరకు కూడా ఈ రివ్యూ చేసేవాళ్ళు నాకు కనబడుతూ ఉన్నారు. అందులో ఒకరిద్దరు జెన్యూన్గా ఇస్తున్నారు, వాళ్ళని తప్పడానికి లేదు. రివ్యూ చేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ప్రతి పాయింట్ వాళ్ళు వినాలి, వినదాన్ని నోట్ చేసుకోవాలి, ఆ నోట్ చేసుకున్న దాన్ని మనతో చెప్పుకునే ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఇందులో ఏంటంటే సడన్గా కొంతమంది సైడ్ తీసేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక వ్యక్తి బాగా ఆడాడు అనుకుంది ఒక వారం, ఫస్ట్లో కనుక ఆడినప్పుడు అలాగ ఆడితే అతనికంటూ ఒక ఫ్యాన్ బేస్ తయారైపోతుంది. ఆ ఫ్యాన్ బేస్ అంతా కూడా మేము ఒక ఆర్మీ అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ఎప్పుడైతే వీళ్ళు గ్రహించారో ఈ రివ్యూవర్లు అనేవాళ్ళు వాళ్ళని మంచి చేసుకోవడం కోసం వీళ్ళు కూడా సైడ్ తీసేసుకుని ఇంకా కంటెస్టెంట్ ఏం చేసినా కూడా రైట్ అని చెప్తూ ఉంటారు. ఇంకా అతను తప్పు చేసినా కూడా దాంట్లో ఏదో నిగూఢార్థం ఉంటుంది, అందుకోసం అతను ఆడట్లేదు అంటూ మొదలెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన అభిజిత్ చూసుకుంటే అభిజిత్ చాలా బాగా ఆడుతున్నాడు, అభిజిత్ నెంబర్ 1 పొజిషన్ డిజర్వ్ కూడా. కానీ అంత మాత్రం అతను చేసిన ప్రతిదీ కరెక్ట్ అంటే ఎలాగ అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు అభిజిత్తో పోటీగా సోహెల్ కూడా బాగా ఆడతాడు, కానీ ఆ విషయం చెప్పరు. వీళ్ళు ఏం చెప్తారంటే సడన్గా అభిజిత్ టాస్క్ ఆడలేదంటే అభిజిత్ టాస్క్ ఆడలేదు ఈ వారం తప్పు అనరు. ఇతను ఈ టాస్క్ ఆడలేదంటే దీని వెనకాల ఏదో రీజన్ ఉండుంటుంది అని చెప్పి వీళ్ళు సొంత కవితలు వాడతారు. ఎందుకంటే ఈ వారం టాస్క్లో అభిజిత్ తప్పు ఆడాడంటే అభిజిత్ ఆర్మీ అని ఎవరైతే ఇప్పుడు ఫ్యాన్ బేస్ చాలా బలంగా ఉందో వాళ్ళు వ్యూస్ రావు, ఇది వాళ్ళ రీజన్. వీళ్ళకి నిజానికి అభిజిత్ అంటే ఇష్టమో లేకపోతే ఫలానా వాళ్ళంటే కోపం ఉండదు, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వ్యూస్ కావాలి. దానికోసం
ఫ్యాన్స్ అయినా మీ మనోభావాలని వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఒకరిద్దరు ఉన్న రివ్యూవర్స్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. నిజంగా షో చూడకపోయినా కూడా చూసినట్టుగానే మనకి కళ్ళ ముందు మొత్తం దాన్ని నిలబెడుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం జై హింద్ చెప్పాలి, వావ్ చెప్పాలి. అంతేగాని ఇలాంటి నానా చెత్త మాట్లాడే వాళ్ళ రివ్యూస్ ఎక్కువైపోయాయి. నిన్న కనుక చూస్తే అసలు ఒక అతను మాట్లాడుతున్నారు, నాకు పిచ్చెక్కింది. ఏంటంటే ఈయన రివ్యూ చూసేసంట బిగ్ బాస్కి భయం వేసేసంట అప్పటికప్పుడు ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్ మార్చేశారంట. వాడి షో వాడి ఇష్టం, వాడి టీఆర్పీ కోసం ఏదో చేసుకుంటుంటాడు, ఆయన నడిపించుకుంటుంటాడు. నువ్వు రివ్యూ పేరుతో చెప్పి మా మైండ్లో ఎందుకు చెడగొడతావు స్వామి? సబ్స్క్రైబ్ చేసినందుకు, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ఇదా మాకు ఇచ్చే రెస్పెక్ట్? నువ్వు నిష్పక్షపాతంగా ఇస్తావని కదా నేను మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఎందుకు వచ్చిన చేత ఇదంతా మాకు ఈ ఇచ్చే తుపాసీ రివ్యూలు కంట ఆ పెద్ద బిగ్ బాస్ షో అంట ఈ భయపడిపోయిందంట. ఏంటిగో అలా రోజు రోజుకి ఎక్కుతున్న పైత్యం కాకపోతే. జై హింద్.